మహిళలు రాజకీయాల్లో మరింత బలంగా రాణించాలి. కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు రామ్ కుమార్. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకుని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోళ్ల రాంబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా మాజీ అధ్యక్షులు చిరుకూరు రామ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయురాలకు చిరు సత్కారం చేశారు. ఈ సందర్భంగా రామ్ కుమార్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ మహిళలకు 33% రాజకీయ హక్కు కల్పించిందని, మహిళలందరూ అన్ని రంగాల్లో బాగా రాణిస్తున్నారు, కానీ రాజకీయంగా కూడా బలంగా రాణించాలని రామ్ కుమార్ పిలుపునిచ్చారు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక్క మహిళ కూడా పోటీ చేయకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ షేక్ సలీం, సైన్స్ ఉపాధ్యాయులు అచ్చిరాజు మరియు మండలంలోని వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు సిబ్బంది పాల్గొన్నారు. ఇంటికెళ్ళి సాయంకాలం పిల్లలుగా మీరు కూడా అమ్మకి ఒక్కసారి వందనం చేయండి. పాదాభివందనం. అమ్మ ఒకసారి ఇచ్చేవా తను ఏ పనిలో ఉన్నా సరే, చేలో నుంచి వచ్చి కూర్చున్నా సరే, మీరు సాక్షాత్ అమ్మకి నమస్కరించి ఈరోజు అమ్మ ప్రపంచవ్యాప్తంగా కాదు, మన దేశవ్యాప్తంగా నుంచి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనే కార్యక్రమం ఉంది. మనం కూడా ఈ దేశం మన దేశం సమాన భాగంతో ముందుకున్నామని అమ్మ పాదాన్ని నమస్కరిస్తే ఆ మాతృమూర్తి నిజంగా మనం హత్యకు చేరుకుంటాం. మనం ఈరోజే ఈ కార్యక్రమం పెట్టుకుందామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను రాంబాబు గారు చేయడం జరిగింది. విద్యా వ్యవస్థలో ఏ విధంగా కొన్ని మార్పులు తీసుకురావాలి, కొంత పియర్ లెర్నింగ్ అని కొంత మెటీరియల్ కూడా ఇద్దరం కూడా కొంత స్టడీ చేయడం జరిగింది. ఒక అనే ఎన్జిఓ ఆ సబ్జెక్ట్ మీద పనిచేయడం, మేము కూడా కొంతమంది వాలంటీర్స్ని పెట్టి వాళ్ళ ద్వారా కొంచెం ఈ ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకునే విధంగా, ట్యూషన్స్ నడిపే విధంగా, అదేవిధంగా మనకి స్కూల్లో మంచి ఎన్వైర్న్మెంట్లో ఉంటుంది. అలాగే టీచర్స్ కూడా వెల్ ఎడ్యుకేటెడ్, డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి తర్వాత ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లో మంచి ప్లే గ్రౌండ్ ఉంటుంది, మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. కానీ కొన్ని లోపాలు అయితే ఉంటాయి. ముఖ్యంగా మనలాంటి మండలం, కొంత వెనుకబడిన మండలం కనుక ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి పని చేయాలని కోరుకోరు. ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా ఓకే రేపు మార్చి 8వ తారీఖు మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు రౌతులపూడి ZPHSలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి మన హెడ్ మాస్టర్ గారు రాంబాబు గారు, అదేవిధంగా ఇక్కడ టీచర్స్, 9th క్లాస్ స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల యొక్క హక్కులు, సమానత్వం, అదేవిధంగా సాధికారత గురించి మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్న మహిళా ఉపాధ్యాయులు వారి సమస్యలు కూడా కొన్ని చెప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇంటి పనితో పాటు ఇక్కడికి వచ్చి క్లాస్లో టీచింగ్ కానీ
వాళ్ళు